అసలు ఒకటి అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనా లేదా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? సూటిగా అడుగుతున్నాను డిప్యూటీ సీఎం గారిని. మరి మీ ప్రభుత్వమే కదా, తప్పు చేసిన వాడు చర్య తీసుకోవచ్చు కదా. ఎందుకు ఈ కాగితం పుల్ల మాటలు ఎందుకు? నేను వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు. దేనికి? తప్పు చేసిన ఎవరైనా ఒకటే, అది మీ పార్టీ అని ఒకటే, తెలుగుదేశం అని ఒకటే, బీజేపీ అని ఒకటే, వైసీపీ అని ఒకటే. అందులో ఎంపికలు రోజు పేపర్ తీసి తిరిగేస్తే ఎక్కడో దగ్గర ఒక మానభంగం, లేకపోతే ఒక హత్య, లేకపోతే ఒక కిడ్నాపు. లేకపోతే చిన్నపిల్లలకు వచ్చి కలుషితంతో వచ్చి ఆ స్కూల్లో ఇబ్బంది పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళని, లేకపోతే దానివల్ల చనిపోయారని. ఇవి పేపర్లో రోజు పత్రిక తిరిగేసామంటే ఏదో ఒక ఇష్యూ. పోనీ ఆర్థిక పరిస్థితి ఏమైనా శుభ్రంగా పోనీ సగంగా ఉన్నాయనుకుంటే 2,50,000 కోట్లు ఈ 18 నెలల కాలంలో అప్పు చేశారు. ఏం చేశారంటే దానికి సమాధానం లేదు. ఏమైపోయిందంటే దానికి సమాధానం లేదు. అని నేను మరి ముఖ్యంగా 3 ఈ 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ ఇద్దరికి, విద్యామంత్రి గారు మీకు తెలుసా? ఒకసారి రివ్యూ చేశారా? ఫీజు రింబర్స్మెంట్ మీరు వచ్చి కాలేజీకి చెల్లించకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో విద్యార్థులు. సంస్థలు కాదు ఇక్కడ ఇబ్బంది పడుతుంది. మీరు అనుకుంటున్నారు సంస్థలు వచ్చి ఇబ్బంది పడుతున్నాయని. సంస్థలు కాదు ఇబ్బంది పడుతుంది విద్యార్థులు. ఎందుకంటే సహజంగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, దాన్ని బట్టి క్వాలిటీ తగ్గిపోద్ది. దాంతోపాటు ఆరోగ్య సమస్య ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీ బకాయిల్ని మీరు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో వైద్యం కోసం వస్తున్న ఆ పేషెంట్ ఎంత బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఏ రకంగా చూస్తున్నారో ఒకసారి మీకు ఎలాగా తెలుసు కదా. ఎంకరేజ్ చేయండి. లేదు మారుభాషను వెళ్ళి ఒకసారి హాస్పిటల్కి, స్కూల్స్కి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి ఉపాధి హామీ పనులు ఎలాగవుతున్నాయో ఒకసారి మారుభాష వెళ్ళి చూడండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యామంత్రి గారు చూడండి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. నేనేది రాజకీయంగా చెప్తున్న మాట, ఇది చేస్తే మీకు కూడా మంచిదే, మీ ప్రభుత్వానికి కూడా. ఏదైనా అసత్వం నేను చెప్తున్నా టోటల్గా ఫెయిల్యూర్. ఒకవేళ దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మీకు కూడా మంచి జరుగుతుంది. ఆలోచన చేసుకోండి. అంతే గొప్పకి డాబికాయలకి పోకండి. 2,60,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పిల్లల తాలూకు, విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ చేయలేదా? ఆరోగ్యశ్రీకి వచ్చి బిల్లులు చెల్లించలేదా? ఉపాధి హామీకి వచ్చి ఇవ్వలేదా? మళ్ళీ కాదు కదా, నిన్న వచ్చి సరుకులు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఏ పనులు కూడా 15th ఫైనాన్స్లో చేయడానికి వీలు లేదు. త్వరలోనే గైడ్లైన్స్ ఇస్తాం. ఎందుకు? వాళ్ళ పదవీ కాలాలు అయిపోతున్నాయంట. అందుకని దానికి వచ్చి ఒత్తాసుకొచ్చి ఓ పత్రికలు వచ్చి అమ్మమ్మ డబ్బులు ఖర్చు పెట్టేస్తాని, ఈయన డబ్బులు ఖర్చు పెడితే యంత్రాంగం ఏమైంది? అధికార యంత్రాంగం ఏమైంది? ఒక తప్పు చేసి ఒక తప్పు జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకున్న హక్కు ప్రభుత్వానికి లేదా?
దాని గురించి మొత్తం శాంక్షన్ చేసి ప్రభుత్వంలో ఉన్న పనులను ఆపేస్తారా? ఇదా గవర్నెన్స్? ఇదే ప్రభుత్వం తాలూకా విధానం నడవడిక అంటే ఇదా? చెప్పండి. ఇచ్చారు లేదు దొరకలేదు. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీ నోటీస్కి వచ్చిందా? ఇది అసలు మీరు ఆ ఫైల్ చూసారా? ఆ సర్కులర్ ఇచ్చిన ఫైల్ని అంటే మీ అధికార యంత్రాంగం మీద మీకు నమ్మకం లేదు, మీకు లేదు, మీకు పట్టలేదు. ఎంతసేపు ఒకటే మీ విధానం. ఏ కార్యక్రమం చేస్తే దాంట్లో మాకేంటి లబ్ధి ఉంటుంది. అందుకే ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఏదైనా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కానీ, ఎందుకంటే మాట్లాడినప్పుడు ఒకవేళ ఎదురు వ్యక్తి మీద చూపెడితే 4 వేలు మనల్ని చూపెడతాయి. అది మనకి వర్తిస్తుంది, ఒకరి అవతల వాళ్ళకే కాదు. ఇలా వేలు చూపెట్టామంటే ఒకవేళ అవతల వాళ్ళకి అయితే 4 వేలు మనకి. సమన్వయం పాటించి మాట్లాడడం అది అవసరం. మెడికల్ కళాశాల బెదిరించడం ఏంటి? ఎస్ చెప్తున్నాం కదా, బెదిరింపు కాదు, వాస్తవం. వాస్తవం. చర్య తీసుకుంటాం చట్టపరంగా. తప్పు చేస్తే వెళ్తారు, తప్పు చేస్తే వెళ్తారు. చట్టం చేతిలో తెచ్చుకోవడానికి ఎవరికి లేదు కదా. చట్టం దాని మీద తీసుకెళ్ళిపోద్ది. చట్టం ప్రయోజనం అదే కదా భారతదేశంలో. అంతే కదా. ఏం చేస్తారు మరి ఫ్రాడ్ చేస్తే? స్వలాభం కోసం, సొంత కోసం, ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి తాకట్టు పెట్టి సొంత కోసం వచ్చి చేస్తే ఏమవుతారు? దేనికోసం? మనిషికో చట్టం ఉండదు కదా. చట్టం అనేది రాజ్యాంగంలో ఐపీసీ అందరికీ ఒకటే, ఒకటి కోలాగా ఉండదు. ఉన్నప్పుడు మీరేం పీకారు, ఇప్పుడు రాకపోతే మీరేం పీకి, ఏంటి మాటలు? ఏవో డైలాగులు పనికొస్తాయి తప్ప ప్రజా జీవితంలో, రాజకీయాల్లో ఈ మాటలు పనికిరావు. చావున్నాళ్ళు, చేతనున్నాళ్ళు, చేతనైన వాళ్ళు, భర్త అయిన అంటే చేసి చూపెడతారు ఏం తప్పు జరిగితే. అంతేగాని ఎక్కువ మాటలు చెప్పరు. ఎక్కువ మాటలు చెప్పిన వాళ్ళకి ఆ పని అసలు తక్కువ, మాటలే తప్ప. సమయం పాటించండి దయచేసి. ప్రభుత్వం ప్రజలకు మనం బాధ్యత. అందరం కలిసి ప్రజా జీవితంలోనూ ప్రభుత్వాలు ప్రజలకి బాధ్యత వహించాలి. వ్యక్తులకో లేకపోతే ఒక 2 ఛానల్స్కో లేదా 2 పేపర్లకో ఆ ప్రకటనలకో వాటి కోసం కాదు. ఈ 2.5 సంవత్సరాల్లో అంటే 2 సంవత్సరాలు అంటే 19 నెలలు అయింది. 20 నెలల దగ్గర అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వానికి ఏ రేటింగ్ ఉందో అలాగే దాంట్లో సంబంధ మంత్రులు, అది ఉప ముఖ్యమంత్రి కావని, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావని, లేకపోతే హెల్త్ మినిస్టర్ గారు అవని, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ గారు అవని, లేకపోతే ఇంకో మంత్రి గారు అవని, రావని, వాళ్ళందరూ కూడా మీ తాలూకు అభిప్రాయం ప్రజలకు మీ మీద ఏ అభిప్రాయం ఉందో తెలుసుకోండి. తెలుసుకుని మాట్లాడితే ఓకే. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటో, ఎన్నో నెరవేర్చారో, డే టు డే యాక్టివిటీలో మీ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటో, ఎంతవరకు జరుగుతున్నాయో అట్టాసంగా చెప్తారు. గత ఇదే సీజన్లో
చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, సంక్రాంతికి వెళ్ళా గోతులు కప్పియాలి. మళ్ళీ మొన్న చెప్పారు, మళ్ళీ మొన్న అయిపోయిన తర్వాత మళ్ళీ సంక్రాంతికి వెళ్ళి గోతులు కప్పియాలి. ఏది ఏ సంక్రాంతి అయితే ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు చంద్రబాబు నాయుడు, సంవత్సరం చెప్పరు. ఆ సంవత్సరం చెప్పుంటే అన్న సంక్రాంతి వస్తూనే ఉంటాయి, సంక్రాంతులు వస్తూనే ఉంటాయి. గోతులు కప్పారని దానికి కావచ్చు నిధిస్తే గోతులు కప్పుతారు. నిధులు ఇవ్వకుండా మాటలు చెప్తే గోతులు ఎవరు కప్పుతాడు? నిధులు ఇవ్వాలి కదా, నిధులు ఇవ్వకుండా గోతులు కప్పాడు. ఎందుకు వచ్చానంటే ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి నేను